అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. మనం ఎన్నో ప్రాపర్టీస్ కొందాము, అద్దెలు వచ్చే ప్రాపర్టీస్, సొంతంగా ఉందామనే ప్రాపర్టీస్, స్థలాలు లేదా అపార్ట్మెంట్లు లేదా పొలాలు ఎన్నో వెతుకుతూ ఉంటాం. నా ఛానల్లో ఇప్పటివరకు 3 లక్షల మంది పైనే నా ఛానల్ చూశారండి 2 ఇయర్స్లో. అలాగే 2500 మంది సబ్స్క్రైబ్ చేశారు. మీరు కూడా నా ఛానల్ని చూడండి. ఒక ఆస్తి సంపాదించాలంటే డబ్బు ఒకటి ఉంటే సరిపోదండి, ధైర్యం ఉండాలి. ఫస్ట్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. సరైన ఏజెంట్ మీ చేతిలో ఉండాలి. ఒక ఆస్తిని మీరు కొనాలి అనుకున్నట్లయితే ఆ ప్రాపర్టీని మీరు విలువ అంచనా వేయగలిగే అనుభవం మీకు ఉండాలి. అలాగే మీ విలువను కూడా మీరు అంచనా వేసుకొని ఉండాలి. నేను ఇప్పుడు 116 గజాల పడమట ఫేసింగ్ కలిగినటువంటి రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్, కోర్టు, ఫైర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్కి సమీపంలో ఉన్నటువంటి శాషయ్యమెట్ట అనే ప్రదేశంలో నేను మీకు ఇప్పుడు ఒక 116 గజాల పడమట ఫేసింగ్ ఇల్లుని చూపించబోతున్నానండి. ఇది 13 సంవత్సరాల పాత ఇల్లు అండి. 2 రూములు చెప్పిన 2 పోర్షన్ల కింద, 2 పోర్షన్ల పైన, మొత్తం 4 పోర్షన్లు ఉన్నటువంటి ఇల్లు అండి. ఇది 18,000 రూపాయలు అద్దె వస్తుంది. గోదావరి మంచినీళ్ళు కూడా వస్తాయి. చాలామంది కోరిక ఏంటంటే రాజమండ్రిలో స్థిరపడాలి, గోదావరి నీళ్ళు తాగాలి అని చాలామంది నాకు చెప్తూ ఉంటారు. 18,000 అద్దె వస్తుంది. గోదావరి మంచినీళ్ళు కూడా ఉన్నాయండి. గోదావరి రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. చక్కటి చల్లగాలి, మంచి వాతావరణం బాగుంటుందండి. ఇది 80 లక్షల రూపాయలు చెప్తున్నారు. డైరెక్ట్గా మీరు ఓనర్ గారితో మీరు రేటు మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. మీరు చూడాలనుకుంటే ఒక 1/2 అవర్ ముందు నాకు చెప్పండి. అలాగే ఏజెంట్ కమిషన్ వచ్చి 2% మాత్రమే నేను తీసుకుంటానండి. ఇందులో ఇంకా వేరే మ్యాజిక్ లాంటివి ఏమి ఉండవు. మీరు 2%, అమ్మేవాళ్ళు 2% ఇస్తారండి. ఇది ఆ ఏరియాలో ఉన్నటువంటి రోడ్డు అండి. ఇది చక్కటి విశాలమైనటువంటి రోడ్లు. ఈ శాషయ్యమెట్ట అనే ఏరియా చాలా పాతదండి. ఎప్పుడో చాలా స్థిరపడిపోయి రాజమండ్రికి చాలా పురాతనమైనటువంటి ప్రదేశం అండి ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఇది ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తున్నాను. ఇది ఒక హాలు, వెనకాల ఇంకొక హాల్ అండి. అంటే 2 రూమ్స్ కలిపి రెంట్కి ఇచ్చేస్తారు. అలాగే దీని వెనకాల 2 రూమ్స్, అలాగే కింద 2 రూమ్స్, మళ్ళీ పక్కన 2 రూమ్స్, మొత్తం ఓవరాల్గా మనకి 8 రూమ్స్ అండి, కింద పైన కలిపి. వీటికి వచ్చే రెంట్ 18,000 రూపాయలు అద్దె వస్తుందండి. వీళ్ళు ఇంకా వేరే చోటుకి షిఫ్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి. ఇది 18 సంవత్సరాలు పాత ఇల్లులాగా ఉండదు, కొత్త ఇల్లులాగే ఉంటుంది. మీకు బాగుంటుందండి ఇది ఇల్లు చూస్తే. అలాగే చక్కటి గోదావరి గాలి, చక్కటి వాతావరణం కలిగినటువంటి ఇల్లు అండి. 80 లక్షల రూపాయలు చెప్తున్నారు. 116 గజాలు పడమట ఫేసింగ్ కలిగినటువంటి ఇల్లు అండి. ఇది చక్కటి, చెప్పాను కదా, వాతావరణం చాలా బాగుంటుందండి. ఇది సందు, ఇది ఇలా పూల మొక్కలు అవి పెట్టుకున్నారు. ఇది మరొక 2 రూమ్స్ చూపిస్తానండి మీకు. ఇందాక చూశారు కదా 2 రూమ్స్, ఇంకొక 2 రూమ్స్ అండి. ఇది చిన్న ఫ్యామిలీస్ ఎవరన్నా అద్దెకు ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఇది సూటబుల్ అండి. ఇది అద్దెలకు మాత్రం వెంటనే వచ్చేస్తారండి, ఎందుకంటే అసలు ఖాళీ ఉండదు. ఆ ఏరియాలో ఇల్లు దొరకడమే కష్టం రెంట్కి. ఇది కావాలి, అద్దెల మీద మనం మెయింటైన్ అవుదాము అనుకున్న వాళ్ళకి మంచి సూటబుల్ ఇదండి. ఇల్లు చూసారు కదా, ఎక్కడ కూడా 18 ఇయర్స్ ఇల్లులాగా ఉండదు. చాలా నీట్గా చక్కగా మెయింటైన్ చేసుకున్నారు ఇల్లు. కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. అలాగే లాస్ట్లో నా నెంబరు నేను మీకు స్లైడ్ పెడతాను. ఆ స్లైడ్లో ఉన్న నెంబర్ని చూసి కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇది డైరెక్ట్ ఓనర్ గారితో మీరు మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓనర్ గారు ఉంటారు, మీరు ఉంటారు, నేను ఉంటాం. ముగ్గురు మధ్యలోనే విషయం తేలుతుందండి. ఇది నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.